హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా కూరగాయలను బాగా కడుక్కొని తరిమి పెట్టుకోవాలి. నేనైతే సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను. 2 ఎగ్స్కి 3 ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి, మిరపకాయలు 3, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను. వీటితో పాటు టమాటాలు. అసలు ఈ టమాటాలు చూసారా, బెంగళూరు హైబ్రిడ్ టమాటాలు అంట, చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా కారం, పసుపు, ఉప్పు, వీటితో పాటు నేను ఆల్రెడీ చెప్పాను ఎందులోకైనా యూజ్ చేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ అదేనండి, మెంతి ఆవపొడి. ఇంకా ఇందులోనే కాదు, ఎలాంటి ఎగ్ కర్రీ అయినా టేస్ట్ ఇంకా బాగుండాలి అంటే నేను ఈ వీడియోలో చూపించిన మసాలా వేసుకోండి, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఏం వండుతున్నారో అంటారు, అంత బాగుంటుంది. ఓకేనా, ఇది ప్రమోషన్ అలా ఏం కాదండి, నార్మల్గా నేను చెప్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళు కూడా అన్నం మళ్ళీ మళ్ళీ వేసుకొని మరీ తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. అండ్ మన వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి రెమ్మలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, అందులో చిటికెడ పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత మిర్చి, కరివేపాకు వేసి కొంచెం దూరగా వేగనివ్వాలి. దాని తర్వాత టమాటా వేసి కాసేపు మగ్గనివ్వండి. ఎప్పుడైనా టమాటా వేసినప్పుడు ఉప్పు వేస్తే టమాటా బాగా మగ్గుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకొకటి, ఎగ్ కర్రీ చేసేటప్పుడు ముందుగా ఎగ్స్ని వేపుకోవాలి, లేదంటే అదంతా పక్కకి తీసి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఎగ్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ పక్కకి తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా వేసినవి ఎలాగైతే ఉన్నాయో అవి పక్కన పెట్టేసాను. 3 మినిట్స్ ఉంచాను. సో అవి బాగా మగ్గాయి. మరీ మాడనివ్వకుండా చూసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, మెంతి ఆవ పొడి వేసి ఇంకొంచెం బాగా వేగాక ఎగ్ మసాలా కర్రీ వేస్తే ఆ స్మెల్ సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా మనం మసాలా వేసేటప్పుడు ఒక టిప్ అండి, అది మన కర్రీని డామినేట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే మసాలా ఏంటంటే టేస్ట్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి అది మనం చేసే కర్రీ టేస్ట్ కనుక పోతే అది వేస్ట్ కదా మనం యూజ్ చేసి కూడా. సో అట్లా అనమాట. ఫైనల్గా కొంచెం వాటర్ వేసేసి కొత్తిమీర వేసి బాగా మగ్గనివ్వాలి. వాటర్ కాకుండా చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. ఇంకా ఫైనల్గా ఏ కర్రీకైనా సరే చిన్న టిప్ ఏంటంటే, కర్రీ బాగా కుదిరింది ఇంకా దించే ముందు మూత తీసి ఫస్ట్ 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. టేస్ట్ ఏంటో మీరే చూస్తారు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏ కర్రీకైనా కూడా. ఎనీవేస్, నేను చేసిన కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్లో చూసి చెప్పండి, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో ఏమైనా ఇంకా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే, నేను ఇంకా ఎలా చెప్తే మీకు నచ్చుతుంది అనుకుంటే నాకు డైరెక్ట్గా మీరు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఎనీవేస్, ఇంత ఓపికగా ఇంతవరకు చూసారు అంటే నా మాటలో లేకపోతే నా కర్రీనో ఏదో ఒక విషయం మీకు నచ్చే ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.